వినిపిస్తుంది వినిపిస్తుంది. రైట్. వాసుదేవన్ గారు, మొత్తంగా చూస్తే పోస్టల్ బ్యాలెట్ దగ్గర నుంచి కూడా అదే హోమ్ ఓటింగ్ చేసింది ఎప్పుడైతే ఉందో, ఈ హోమ్ ఓటింగ్కి సంబంధించినటువంటి 101 ఓట్లు కూడా పోలైన నేపథ్యంలో మొత్తంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీకి 47 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి 43 ఓట్లు, బీజేపీ పార్టీకి 11 ఓట్లు. అంటే కొంచెం బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య నెక్ టు నెక్ ఈ పోస్టల్ బ్యాలెట్లో జరిగింది అన్నట్లుగానే చెప్పాలి. ఇక మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి అధికారికంగా వచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్కు 8,911 ఓట్లు ఆయన సాధించారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీత గోపీనాథ్ అయితే 8,864 ఓట్లు సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లంకల్ దీపక్ రెడ్డికి 2,167 వరకు కూడా ఆయన ఓట్లు సాధించినటువంటి పరిస్థితి. ఇక అధికారికంగా మనకి ఇప్పుడే అంటే అధికారికంగా కూడా రెండో రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాలు కూడా వెలువడ్డాయి. రెండో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్కి 17,874 ఓట్లు, అంటే మొత్తంగా మార్జిన్ 2,995 అని చెప్పుకోవచ్చు. ఇక మాగంటి సునీత గోపీనాథ్కి 14,879 ఓట్లు ఇస్తే, ఇక లంకల దీపక్ రెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థికి 3,475 వచ్చినటువంటి పరిస్థితి. ఇక 2 రౌండ్లు పూర్తయినాయి. ఈ 2 రౌండ్లు కూడా మొదటి రౌండ్కి సంబంధించి ఈ రెండో రౌండ్కి సంబంధించి అధికారికంగా లెక్కలు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇక 3వ రౌండ్ కూడా గత కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. ఈ 3వ రౌండ్లో మనకి సమాచారం అందుతున్న దాని ప్రకారం 5,129 ఓట్ల లీడింగ్లో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నాలుగో రౌండ్ కూడా పూర్తయింది, 4వ రౌండ్ కొనసాగుతుంది. ఇక 3 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో 3వ రౌండ్కి సంబంధించినటువంటి ఫలితాలు అధికారిక కూడా వెలువడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం రైట్ తేజ, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఒకసారి తూపాటి కిషోర్ గారు కూడా జాయిన్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. కిషోర్ గారు, బీహార్ వైపు చూస్తుంది ప్రపంచం. ఈరోజు దేశమే కాదు ప్రపంచం మొత్తం బీహార్ వైపు చూస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ పటాటోప ప్రదర్శన, ఎలక్షన్స్ ముందు భారీ తాయిలాల ప్రకటన ఇవన్నీ కలిసి పనిచేసాయి. చూస్తే బీజేపీ 79, జేడీయూ 66, అంటే దాటేశారు ఆల్మోస్ట్. ఇందాక మార్నింగ్ ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ సెఫాలజిస్ట్ కె రామ్మోహన్ రావు గారు అయితే ఏకంగా 186 ఇచ్చారు, ఇంకా కౌంటింగ్ మొదలు కాకముందరే. అంటే దే హ్యావ్ క్యారీడ్ అవుట్ ఏ సర్వే అని చెప్తున్నారు. ఏంటి సార్ అంత మ్యాజిక్ ఏం చేశారు నితీష్? నమస్తే వాసు గారు, 99 ప్రేక్షకులకి, నా తోటి ప్యానలిస్ట్కి, అన్ని పార్టీల కార్యకర్తలకి, జూబ్లీ హిల్స్ పార్టీల నాయకుల కార్యకర్తలకి, అదేవిధంగా బీహార్ లో ఉండే అన్ని పార్టీల నాయకుల కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నెట్ ప్రాబ్లం మీద అంటే లేదండి, వినిపిస్తోంది, చెప్పండి, వినిపిస్తోంది. సో ఒకటండి, అక్కడ మంచి గవర్నెన్స్, నితీష్ కూడా ఎప్పుడు కూడా ఆయన పేరు సుశాసన్ బాబు అంటారండి, గుడ్ గవర్నెన్స్ మ్యాన్ అనేసి. అదే విధంగా మోదీ గారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఒక సూపర్ హిట్ కాంబినేషన్. ఇద్దరు కూడా ఆనెస్ట్, ఎవరు కూడా ప్రతిపక్షాలు కూడా వాళ్ళ నియరెస్ట్ డ్రీమ్ లో కూడా ఎవరు చెప్పలేని, నితీష్ కుమార్ కరప్టెడ్ అని, మోదీ గారిని కూడా కరప్టెడ్ అని ఎవరు చెప్పలేదు. సో ఈ కాంబినేషన్ బ్రహ్మాండంగా వర్క్ చేసింది. గత 20 సంవత్సరాల యొక్క నితీష్ కుమార్ బీజేపీ కాంబినేషన్ మధ్యలో ఒక 2-3 సంవత్సరాలు తీసేస్తే వీళ్ళందరూ కూడా కాంబినేషన్ 20 సంవత్సరాలు రూలింగ్ చేశారు. ఎక్కడ యాంటీ ఇన్కంపెన్సీ లేదు, ప్రో ఇన్కంపెన్సీ ఉంది. డెవలప్మెంట్, ఇద్దరు కూడా డెవలప్మెంట్ మ్యాన్, ఇద్దరు కూడా డెవలప్మెంట్ కు ట్రేడ్ మార్క్ పీపుల్. మోదీ గారు కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు. ప్లస్ ఇద్దరు కూడా ఫ్యామిలీ లెగసీ లేదు, అంటే వాళ్ళు ఇద్దరు కూడా, ఆయన కూడా ఒక ఫ్యామిలీని తీసుకొని రాలేదు, నితీష్ కుమార్ కూడా. అన్ని ప్రజలకు బాగా ఇదిగా అనిపించింది, మంచిగా అనిపించింది. దాని తోడు ఎప్పుడైతే బీజేపీ ఇప్పుడుండే సోషల్ మీడియా యుగం లాస్ట్ 5 years తో పోల్చుకోండి, అంతకుముందైతే 2020 ఏంటంటే అప్పుడు కరెక్ట్ గా కరోనా టైంలో జరిగిన ఎలక్షన్స్, అప్పుడంతా విజిబిలిటీ లేదు, అందరూ కలవడము, ఇవి చాలా ఇబ్బందులు జరిగినాయి. ఈసారి అలా కాకుండా చాలా మంచి ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్, మంచి కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది ఇద్దరి మధ్య. నేను చాలా మంది కూడా చెప్తూ వచ్చాను, మినిమం 2/3 వస్తుంది ఎన్డీఏ కానీ చెప్పాను. ఇట్ ఈస్ ఆల్రెడీ రిఫ్లెక్టింగ్ ఇన్ దట్. ఇట్ మే గో 170-180 దాకా కూడా మీరు చెప్పినట్టు ఖచ్చితంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గెలిచే పార్టీ ఆటోమేటిక్ ముందుకు వెళ్ళిపోతుంది, ఓడిపోయే పార్టీ తగ్గుతా. కిషోర్ గారు,
కిషోర్ గారు ఒక